చన్వెల్లి ఈ విలేజ్ పాలీ హౌస్లకే కాదు జర్బరా ఫ్లవర్స్ సాగుకు కూడా కేర్ ఆఫ్ గా మారింది. ఇప్పుడు ఇక్కడున్న అన్ని పాలీ హౌస్లలో జర్బరా పూలే పండిస్తారు. పెళ్లిళ్లలో జర్బరా పూలు వాడని పందిళ్లే ఉండవు. మరి జర్బరా పూల సాగు ఎలా చేస్తారు? డిమాండ్ పై రైతులు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. జర్బరా పూలు వీటి అందమే ఓ స్పెషల్. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వీటితో డెకరేషన్ చేయాల్సిందే. ఈ జర్బరా పూలను రంగారెడ్డి జిల్లాలోని చన్వెల్లిలో దాదాపు 40 నుంచి 50 మంది రైతులు పాలీ హౌస్ లో సాగు చేస్తున్నారు. ఒక్కసారి వేస్తే దాదాపు 8 సంవత్సరాల వరకు కంటిన్యూగా పూలు పూస్తుండడంతో పాటు మంచి డిమాండ్ ఉండడంతో ఈ సాగుపై రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంవత్సర కాలమంతా వచ్చే ఈ పూలకు ఎండాకాలంలోనే చాలా డిమాండ్ ఉంటుందంటున్నారు రైతులు. సమ్మర్లో పెళ్లిళ్ల సీజన్ కావడం, ఈ పూలతోనే పందిళ్లను డెకరేషన్ చేస్తుండడంతో గిరాకీ ఎక్కువ అవుతుందంటున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తగ్గిందంటున్నారు రైతులు. ఫిబ్రవరిలో పెళ్లిళ్లు బాగానే జరిగినా జర్బరా పూలకు మాత్రం ఆ స్థాయిలో అమ్మకాలు చేయలేకపోయామంటున్నారు. ఇప్పుడు ఏప్రిల్, మే నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈసారి గిరాకీ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు. గతేడాది ఒక్కో ఫ్లవర్ 12 నుంచి 16 రూపాయల వరకు అమ్మామంటున్నారు రైతులు. ఈసారి ఇప్పటి వరకు 8 రూపాయల ధర దాటలేదంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఫ్లవర్ 4 రూపాయలకే దొరుకుతుందంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైతే మళ్లీ ధర పెరుగుతుందని, అప్పుడే కొంతవరకైనా గిట్టుబాటు ధర వస్తుందంటున్నారు. ఎంత పెళ్లిళ్ళు ఉంటే అంత అమ్ముతుంటాయి. ఇప్పుడు ఈ మధ్యన స్నోబాల్ వచ్చింది కాబట్టి జర్బరాన్ మార్కెట్ పడేసింది. ఇప్పుడు ఈ ఏప్రిల్, మే సీజన్ లో ఏమైతుందో చూడాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఫిబ్రవరిలో బాగా అమ్మాల్సింది, అమ్మలేదు. మేము ఇప్పుడు ఏపీకి పంపిస్తాం ఎక్కువ. ఏపీకి అంటే ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ అటు ఆ వైపు వెళ్తాయి. ఇటు రాయలసీమ కూడా వెళ్తాయి. ఈ ఏప్రిల్ గడిస్తే గానీ, మే గడిస్తే గానీ మళ్ళీ ఒకసారి మేము చెప్పగలుగుతాం. మేము 16 రూపాయల వరకు అమ్మినాం హైయెస్ట్, ఒక గత 2 years కింద. ఈసారి హైయెస్ట్ 8 రూపీస్ అమ్మినాం. మొన్న ఫిబ్రవరిలో 5 రూపాయలు అమ్మింది. చన్వెల్లి గ్రామంలో జర్బరా ఫ్లవర్స్ పండిస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది యువ రైతులే ఉన్నారు. ఇతర వ్యవసాయ సాగుతో పోల్చుకుంటే పాలీ హౌస్ లో లాభాలు ఉండడంతో వీటిని సాగు చేస్తున్నారు. ఇక్కడ పూలు సాగు చేయడంతో పాటు డైరెక్ట్ గా మార్కెట్ యాక్సెస్ పెట్టుకున్నారు. పెళ్లిళ్ల సీజన్లోనే ఈ పూలకు డిమాండ్ ఉండడంతో హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై వంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జర్బరా పూలకు మంచి డిమాండ్ ఉన్నా ఈసారి మార్కెట్లో కొత్త రకం చామంతి పూలు రావడంతో కొంత డిమాండ్ తగ్గిందంటున్నారు. గత సంవత్సరం ఒక్క పాలీ హౌస్ లో సాగు చేసిన ఫ్లవర్స్ అమ్మకాలతో నెలకు 50,000 వచ్చాయని, ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నారు. అమ్మకున్నా అమ్మిన ఉత్తప్పుడు తెంపిపోతుంది. పెళ్లిళ్ల సీజన్ అంటే ఇప్పుడు 40 ఉంది అనుకో, మళ్ళీ రేపు 50 అమ్మొచ్చు, 60 అమ్మొచ్చు. ఉత్తప్పుడు తెంపి పారేస్తాం. అంటే సరిసగట్టుగా ఎవరైతే ఇలా పని చేస్తారో ఇంటోటి చేసుకుంటాడు కాబట్టి ఒక భార్య భర్తల కుటుంబం బతకగలుగుతా. సామాన్యంగా వ్యవసాయం చేసి బతకలేరు, వేరే ఆధారాలు లేవు. ఇది ఒక సైడ్ బిజినెస్ లాగా ఆధారం వ్యవసాయదారునికి. దీంట్లో నష్టం ఏం లేదని నేను అనుకుంటున్నా. చేసుకుంటే బాగానే ఉంటుంది. పెద్ద 1,00,00,000 లక్షలు సంపాదించకున్నా కనీసం ఉపాధి. మరోవైపు పాలీ హౌస్ సాగుకు మొదట్లో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఇతర సాగులతో పోల్చుకుంటే పాలీ హౌస్ లో గిట్టుబాటు ఖాయమంటున్నారు. పాలీ హౌస్ల విషయంలో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.